చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ కన్వెన్షనల్ సింబల్స్ యూజ్డ్? వై ఆర్ కన్వెన్షనల్ సింబల్స్ యూజ్డ్ ఇన్ మ్యాప్స్? మ్యాప్స్ని డ్రా చేయడం లోపల కొన్ని కన్వెన్షనల్ సింబల్స్ని మనం యూజ్ చేస్తాము. ఏ కన్వెన్షనల్ సింబల్స్ని మనం యూజ్ చేస్తారు? ఇట్లాంటి కన్వెన్షనల్ సింబల్స్ని మనం యూజ్ చేస్తారు. ఇదేంటిది? ట్రీస్ ఉంటాయి, ఇది ట్యాంక్ అంటే వాటర్ బాడీస్ కనుక ఉంటే, లేక్స్, సీస్, రివర్స్ ఉంటే, కచ్చా రోడ్నేమో ఈ విధంగా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తారు. పక్కా రోడ్నేమో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. మస్జిద్ కనుక ఉన్నట్టయితే మస్జిద్ అని రాయకుండా ఈ బొమ్మ పెడతాము. ఇది టెంపుల్ది, ఇది చర్చ్ది, ఇదేమో మీటర్ గేజ్, ఇది బ్రాడ్ గేజ్. పీటీఓ కనుక ఉంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ అని, పిఎస్ ఉంటే పోలీస్ స్టేషన్ అని, ఆర్ఎస్ రైల్వే స్టేషన్, పిఓ పోస్ట్ ఆఫీస్. వీటితో ఇట్లా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవేంటివి మనకు? ఇవన్నీ కూడా ఏంటివిరా మనకు? సింబల్స్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సింబల్స్ని టు రిప్రజెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ సింపుల్ అండ్ స్టాండర్డ్ ఫామ్. అక్కడ ఉన్న ఆబ్జెక్ట్, అక్కడ ఉన్న ప్లేస్ మీద ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా రిప్రజెంట్ చేయడం కోసము, స్టాండర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేయడం కోసము మనం ఈ సింబల్స్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ కమ్ టు 21 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 21 క్వశ్చన్? 1 centimeter on a map represents 5 kilometers on the ground. Then what does 3 centimeters represent? 1 centimeter is equal to 5 kilometers కనుక అయితే 3 centimeters is equal to ఎంత అవుతుందో చెప్పండి. దీన్ని 3 తోటి మల్టిప్లై చేయాలి. 15 kilometers. అందుకే ఆన్సర్ 15 kilometers.